Hello friends, this is Anil Kumar. Welcome to our channel Land Guide Anil. తెలివైన పెట్టుబడి ఏంటి? తెలివైన పెట్టుబడి దృఢమైన భవిష్యత్తుని నిర్మిస్తుంది. తెలివైన పెట్టుబడి దృఢమైన భవిష్యత్తుని నిర్మిస్తుంది. ఏంటి ఈరోజు మనోడు ఏదో కొటేషన్ చెప్పిండని అనుకుంటున్నారా? సో ఈ కొటేషన్ మీరు ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ కొటేషన్ గురించి మీకు లాస్ట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, అయితే ఒక సిటీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ పేరు, ఒకరి పేరు వచ్చేసి ఐడియల్ రాజు, ఇంకొకరి పేరు వచ్చేసి క్రేజీ రాజు. ఒక అతని పేరు వచ్చేసి ఐడియల్ రాజా, ఇంకొక అతని పేరు వచ్చేసి క్రేజీ రాజా. సో వీళ్ళిద్దరు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, కలిసి చదువుకున్నారు, కలిసి కష్టపడి పని చేసుకున్నారు, కలిసి ఎగ్జామ్స్ రాసుకున్నారు. అట్లా ఫైనల్ గా ఒక మంచి జాబ్ అయితే అచీవ్ చేసారు. ఒక మంచి గుడ్ డీసెంట్ ఇన్కమ్ అయితే వాళ్ళకి ఇద్దరికి జనరేట్ అవుతుంది. ఓకే, అయితే ఒకనొక సందర్భంలో వాళ్ళిద్దరు ఒక ప్లేస్ లో మీట్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ నడుస్తుంది. ఓకే మామ, మన ఇద్దరం అయితే జాబ్ అచీవ్ చేసినాం, మంచిగానే ఎర్నింగ్స్ చేస్తున్నాం, ఇన్కమ్ అయితే బాగానే ఉంది, కానీ ఈ ఇన్కమ్ తోని మనం ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇద్దరు డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. ఓకే, డిస్కషన్ పెట్టుకున్నారు, కానీ అప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకు ఐడియాస్ అయితే ఏం రాలేదు. అట్లా చలో ఏమన్నా ఐడియా వచ్చినప్పుడు అయితే సంథింగ్ మనం ఏదో చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. డిస్పర్స్ అయిపోయారు. అక్కడ నుంచి ఏమైనా డిస్పర్స్ అయిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ క్రేజీ రాజా ఎవరైతే ఉన్నాడో అతను చలో ఇంకా మంచిగా వస్తుంది కదా, ఒక కార్ తీసుకున్నామని చెప్పి ఏం చేస్తాడు, ఒక కార్ తీసుకుంటాడు. మరికొన్ని రోజుల తర్వాత మన ఐడియా రాజాకి ఏమో థాట్ వస్తుంది అంటే, చలో ఇప్పుడు మనం పర్లేదు బాగానే పోతున్నాం వస్తున్నాం, అంత బాగానే నడుస్తుంది కదా, ఇప్పుడు మనం కార్ ఎందుకు, ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుందాం అని చెప్పి సిటీ అవతల ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుంటాడు. ఓకే, సిటీ అవతల ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుంటాడు. ఎవరు? మన ఐడియా రాజా. కమింగ్ టు అవర్ క్రేజీ రాజా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చేస్తారని అంటే, అరే మా మిస్సెస్ మంచిగా బంగారం చేపిద్దాం, ఫంక్షన్ లాంటి రోజు మంచిగా కనబడాలి, కొంచెం మెరవాలే కదా, అట్లా. సో ఏం చేద్దామని అంటే బంగారం తీసుకుందాం అని చెప్పి మనోడు క్రేజీ రాజా బంగారం తీసుకుంటాడు. ఓకే, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన ఐడియా రాజా వచ్చేసి బంగారం ఇప్పుడు ఏమంటాం తర్వాత తీసుకుందాం, మొత్తంగా బంగారం అయితే లేకుండా లేక ఎంతో కొంత ఉన్నది కదా, ఇట్లనే నడిపిద్దాం, పిల్లల భవిష్యత్తుకి కొంచెం డబ్బులు ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఒక ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్ లో వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి పిల్లల పేరు మీద మళ్ళీ ఇంకో ప్లాట్ తీసుకుంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన క్రేజీ రాజా ఏం చేస్తారంటే, అరే ఈ ఉన్న ఊర్లే ఉన్న గల్లీలో ఎంతసేపు నిన్న ఉంటాం, చలో ఇంకొంచెం సిటీ దగ్గరలో మన ఆఫీస్ దగ్గర ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ క్రేజీ రాజా ఏం చేస్తాడు, మంచి అపార్ట్మెంట్ తీసుకుంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన క్రేజీ రాజా ఏం చేస్తారంటే, చలో ఇప్పుడు సిటీకి దూరంలో మనం ఇన్ని రోజులు ప్లాట్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం అమౌంట్ మంచిగానే వస్తుంది కదా, గుడ్ ఇన్కమ్ వస్తుంది కదా, చలో సిటీకి దగ్గర ఇంకొక మంచి రిటర్న్స్ ఇచ్చే ప్లాట్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ ఐడియా రాజా ఏం చేస్తారంటే సిటీకి దగ్గర మంచి ఓపెన్ ప్లాట్ అనేది తీసుకుంటాడు. ఓకే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అనుకోకుండా వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకొని ఎట్లుంది మామ లైఫ్ అని ఐడియా రాజా క్రేజీ రాజా అని అడుగుతాడు. చూస్తున్నావా మామ, మంచి కారు, గోల్డ్, అపార్ట్మెంట్ కూడా తీసుకున్నా, నడుస్తుంది, బాగా నడుస్తుంది లైఫ్ అని అంటాడు. మరి నువ్వేంది మామ, ఓ గోల్డ్ తీసుకోలేదు, ఓ కారు తీసుకోలేదు, ఓ అపార్ట్మెంట్ తీసుకోలే, ఉన్న దాంట్లో ఇంకెన్ని రోజులు ఉన్న జీవితం మళ్ళీ వస్తుందమ్మా, వచ్చిన కాడికి మంచి ఎంజాయ్ చేయాలి లైఫ్ అని క్రేజీ రాజా ఐడియా రాజు అంటాడు. ఎంజాయ్ చేస్తలే మామ, చేస్తున్నాం కదా, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాం, కానీ పిల్లల భవిష్యత్తు ఎంజాయ్ చేయాలి, కానీ పిల్లల భవిష్యత్తు మంచి భవిష్యత్తు కూడా ఇవ్వాలి కదా, అలాగే అని చెప్పి నేను అన్ని ప్లాట్స్ తీసుకున్నామా అని చెప్పి. సో తర్వాత ఏమవుతుంది అని అంటే, సో అట్లా వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయిపోతారు. ఇక పిల్లలకి పెళ్లి చేయాలి, పెళ్లి చేద్దామంటే మన దగ్గర పెద్దగా ఇన్కమ్ లేదు. ఎవరి దగ్గర? క్రేజీ రాజు దగ్గర. ఎందుకనంటే క్రేజీ రాజు ఫస్ట్ నుంచి మార్కెట్లో మంచిగా చూపించుకోవాలని చెప్పి కార్ తీసుకోవడం కానీ, గోల్డ్ తీసుకోవడం కానీ, అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఇప్పుడు కార్ విషయానికి వస్తే కార్ ఏమైనా రేట్ పెరుగుతుందా? పెరగదు. గోల్డ్ రేట్ పెరుగుతుంది, కానీ మరీ అంత పెరుగుతుందా? పెరగదు.
ఏదో అవసరానికి మనకు అక్కడ కుదబెట్టుకొని కొంచెం డబ్బులు తెచ్చుకొని ఏదో నడిపించుకోవడానికి అంతవరకు అయితే బాగానే ఉపయోగపడుతుంది. అదే ఇల్లు విషయానికి వస్తే దానికి ఇంకా మనమే ఉల్టా పెట్టాలి. మెయింటెనెన్స్ ఖర్చు కానీ అదని ఇదని అట్లా ఇట్లా చాలా ఖర్చులు అనేవి చాలా ఇంకా మాత్రం అక్కడనే వెళ్ళిపోయింది. పెద్దగా ఏం లేదు ఒక బంగారంతా. అదే మన ఐడియల్ రాజా విషయానికి వస్తే మంచిగా సిటీ అవతల ఒక 2 ప్లాట్లు తీసుకున్నాడు, సిటీకి దగ్గరలో ఒక ప్లాట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేసిండు మనోడు బిడ్డలు పెళ్లి చేయాలని చెప్పి సిటీలో అవతల ఉన్న ప్లాట్లు తీసేసిండు. ఒక 2 సిటీలో అవతల ఉన్న 2 ప్లాట్లు తీసిండు. మంచిగా కారు కొన్నాడు, పిల్లలకు బంగారం చేయించిండు, మంచిగా కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అయినా కానీ ఒక పెద్ద ప్లాట్ ఉన్నది, అయినా కానీ మనోడికి ప్లాట్ ఉన్నది. ఇక్కడ ఐడియల్ రాజాకేమో లాస్ట్ కదా ఒక మంచి ప్లాట్ మిగిలింది, అన్ని ఖర్చులు అన్ని తీసుకోగా. ఈ మన క్రేజీ రాజాకేమో అన్ని తీసుకున్నాడు కానీ అటు ప్లాట్ లేదు ఇటు పైసా లేదు అంతే కదా. అటు ప్లాట్ లేదు పైసా లేదు. సో మీ అందరికి ఒకే ఒక ఆలోచన మంచి విషయం చెప్దాం అనుకుంటాను. ఏది మనం మొదట్లో అనుకున్నాం కదా, తెలివైన పెట్టుబడి దృఢమైన భవిష్యత్తుని నిర్మిస్తుంది అని అనుకున్నాం, అవునా కదా? ఈ కథ యొక్క సారాంశం ఏంటి అని అంటే, మనకు డబ్బులు ఉన్నాయి అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇల్లు కారు అంటే కారు అది ఇది ఈడిపోదాం ఆడిపోదాం అని అంటే డబ్బులు వేస్ట్ చేసేదానికన్నా అంటే ఎంజాయ్ చేయాలి, కానీ దానికి లిమిట్ ఉంటుంది. అట్లా మన ఐడియల్ రాజా లెక్క మంచిగా ఇన్వెస్ట్మెంట్ ఉన్న దాంట్లో మంచి లైఫ్ రెడీ చేసుకుంటూ అట్లా ఓపెన్ క్లాస్ లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది భవిష్యత్తులో మనకు మల్టిపుల్ లైఫ్ మనకు రావాలి, అంతేగాని మనకు ఉన్న పైసలు ఊడ్చుకోవేది కాదు. అది ఈ యొక్క కథ సారాంశం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. మరి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఏళ్ళు గడిచిన కొద్దీ మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి అయితే పెరగట్లేదు. అలాగే భూమి రేట్ అనేది కూడా చాలా పెరుగుతుంది. ఎందుకనంటే వెన్ సప్లై ఇస్ లెస్ డిమాండ్ ఇస్ మోర్. అంటే మనకు ఏంటంటే మనుషులు పెరుగుతారు కాబట్టి మనుషులకు సరిపడే భూమి అనేది ఉండట్లేదు. దానివల్ల ఈ భూమికి అనేది రేట్ అనేది పెరగడం జరుగుతుంది. సో మన భూమి ఎక్కడ తీసుకుంటే మంచిది, ఎలాంటి లొకేషన్లో తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అది ఇది అని మీకు చాలా సందేహాలు ఉండొచ్చు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైతే డెవలప్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయో, ఫ్యూచర్ రిటర్న్స్ ఎక్కడైతే మనకు హై వస్తాయో, సరౌండింగ్స్ చుట్టుపక్కల మనకు చాలా వెంచర్స్ అనేవి వేయడం జరిగింది. ఆ వెంచర్ యొక్క డీటెయిల్స్ మీకు పూర్తి వివరాలు తెలవాలి అని అంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తా, నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మెసేజ్ కానీ లేదా నార్మల్ కాల్ కానీ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.